దాంట్లో వాళ్ళు రసవత్తరంగా పాత్రలు పోషిస్తూ ఉన్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీళ్లు తన కొడుకు దాకా వచ్చేటప్పటికి ఏంటంటే హడావుడిగా బయటకు వచ్చి అవును. అసలు స్కామే లేదంటారు. చాలా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గురించి తెలిసిన ఎవరైనా సరే ఎలాంటి అబద్ధమైనా సరే, ఎలాంటి ముఖ కవళికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు ప్రాయంగా ఆడగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆయన సకల శాఖ మంత్రిగా డిసిగ్నేషన్ అనేది అనౌన్స్ చేయకుండా అన్ని ఆయనకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు నిన్న, అసలు లిక్కర్ స్కామే లేదు, ప్రభుత్వమే నిర్వహిస్తోంది, ప్రభుత్వం నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతోంది, ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఇది ఒక దొల్ల వాదన. అంటే ప్రజలకి మామూలు కామన్ మ్యాన్ కి అవును నిజమే కదా గవర్నమెంటే అమ్మింది, ప్రైవేట్ వ్యక్తులు ఉంటే కదా అనేటువంటిది, అని స్కామ్ ఉండదు కదా అనేటువంటి నెరేటివ్ ని వాళ్ళు క్రియేట్ చేసి పదే పదే జనంలోకి తీసుకెళ్లాలి. కానీ మనలాంటి వాళ్ళంతా ప్రశ్నిస్తుంది కూడా అదే కదా. ప్రభుత్వం అమ్మేటప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి ఈ పేర్లన్నీ కూడా అవెందుకు వచ్చినాయి లిక్కర్లోకి? లిక్కర్ పాలసీ అనుకోండి, పాలసీ తయారు చేసేటప్పుడు కన్సర్న్ మంత్రి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళు కూర్చొని దాని పాలసీని డిసైడ్ చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొట్టమొదటి చేసేటప్పుడు చేయాలి. కానీ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందో మనకి విజయసాయి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మొట్టమొదటి సమావేశం ఆయన ఇంట్లో హైదరాబాద్ లో, రెండో సమావేశం వచ్చేసి తాడేపల్లిలో. అసలు వీళ్ళందరూ మిథున్ రెడ్డి ఎవరు, పెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు, మిగతా ఈ లోపల ఉన్నటువంటి ఈ మహానుభావులందరూ గోవిందప్ప బాలాజీ ఎవరు, వీళ్ళకి అసలు లిక్కర్ స్కామ్ తో ఏం సంబంధం? ఇది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్. తర్వాత గతంలో కూడా నేను చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెండో తరం రాజకీయ నాయకుడు. అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఫస్ట్ తరం అనుకుంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి డక్క మక్కిలు తిన్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొత్త జనరేషన్ అయినా సరే కొత్త రకమైనటువంటి రాజకీయం నేర్చుకుంటారేమో అనేటువంటి ఆశ మాలాంటి వాళ్ళకి ఉంటే, వీళ్ళు ఎలాంటి రాజకీయం నేర్చుకున్నారంటే ఆ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎలా కొల్లగొట్టాలి, ఎలా రాజకీయం చేయాలనేది నేర్చుకోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ చూడండి, మోహిత్ రెడ్డి గారివ్వండి, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైనా కానీ అతను ఏదో ఫారెన్ వెళ్ళి కూడా చదువుకున్నాడు, కాస్త ఉన్నత విద్యావంతుడు అంటున్నారు. చక్కగా ఏ వ్యాపారాలు చేసుకోకుండా ఈ బురదలో మన జగన్మోహన్ రెడ్డి గారు 27-25 ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి కొడుకు విషయం కానివ్వండి, మిగతా వాళ్ళ విషయం, ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేసి భారతదేశానికి పేరు తీసుకురావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ బురదలో కూలిపోయి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ రెడ్డి ఆయన ఏం చేశారండి, తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పెడితే ఎలాంటి దారుణమైనటువంటి ట్రోలింగ్స్ కానివ్వండి, ఆడవాళ్ల మీద వీళ్ళ మీద చేసినటువంటి పద్ధతి మనం చూసాం. చూసినప్పుడు ఏంటంటే ఇంకొక తరాన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా నాశనం చేయటం అనేటువంటిది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారే ఉండండి, ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే శాఖలను కేటాయించుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు బాగా చేయగలుగుతారు అనేటువంటిది క్వాలిఫికేషన్ గా తీసుకొని చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే డమ్మీలు ఎవరైతే ఉన్నారో, నోరెత్తకుండా ఉంటారో వాళ్ళందరినీ మంత్రులుగా పెట్టి అధికారాలన్నీ తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలో పెట్టి బాగా మనీ లాండరింగ్ ఎవరు చేయగలుగుతారు, బాగా షెల్ కంపెనీలు ఎవరు ఫ్లోట్ చేయగలుగుతారు, బాగా అన్యాయాలు ఎవరు చేయగలుగుతారు. అంటే ఇక్కడ నాగార్జున గారు ఒక సందేహం రాక మానదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో, ఈడీ సిబిఐ కేసులు. ఆయన బెయిల్ మీద అప్పుడు ఉన్నారు, అలాగే వెళ్ళారు, ముఖ్యమంత్రి అయ్యారు, అదంతా మనకు తెలుసు. సో మళ్ళీ అదే మెథడ్లో అదే రకమైన స్కాములు ఇదే పద్ధతిలో చెయ్యండి అనే డైరెక్షను అంటే ఎట్లా, అది ఎలాగా ఎక్కడో కొంత ఈ చట్టాలన్నా న్యాయస్థానాలన్నా భయము, వ్యవస్థ మీద కొంత ఏదో ఉండాలి కదా, అది ఎందుకు లేదండి? మీద ఇవాళ ఉన్న న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉందండి. అరెస్ట్ చేస్తే మాత్రం ఏమవుతుంది, 3 నెలల్లో 4 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం రోజుల్లో ఉండి బయటకు వస్తాము. వచ్చిన తర్వాత మన జీవిత కాలంలో ఈ కేసులు తేలవు. కింద కోర్టు నుంచి పై కోర్టు, ఆ పై కోర్టు నుంచి ఆ పై కోర్టు తిరిగేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తున్నాం. 12 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు అయింది. ఏమైందండి ఇవాళకి? తర్వాత ఇవాళ విజయానంద రెడ్డి అని ఇంకో పేరు వచ్చింది, ఇందాక ముగ్గురు పార్ట్నర్స్ లో కొత్త ఆర్టిస్టులు మీరు అన్నట్టు.
అతని గత చరిత్ర ఏంటండి? ఎర్రచందనం స్మగ్లింగ్ లో తన మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పీడీ యాక్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ అతను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి నేను అన్నది ఏంటంటే అఫీషియల్ గా డమ్మీల్ని మంత్రులుగా పెట్టి వాళ్ళందరి చుట్టూ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, క్రిమినల్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఒక ముఠాలాగా గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యన జరిగిన పాలనని గనక వర్ణించమని నన్ను అడిగితే అది ప్రభుత్వం కాదు, వాళ్ళు మంత్రులు కాదు, ముఖ్యమంత్రి కాకుండా ఒక ముఠా నాయకుడు తనకి సంబంధించినటువంటి ఒక ముఠాని, దొంగల దోపిడి ముఠా లాంటి దాన్ని కూర్చుకొని చేసినటువంటిదే కానీ అది పాలనగా ఎవరు అంటానికి లేదండి. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను న్యూట్రల్ గా ఉండేవాడిని కూడా ఇంత కటువుగా మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం అన్నమాట. అలాంటిది వచ్చిన తర్వాత ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఊరికే అక్కడ బోర్డు ఉంది నమోదు చేశాము అంటే దేనికండి వీళ్ళు పెట్టింది కంపెనీ? నిజంగా వీళ్ళు 5 సంవత్సరాల్లో అధికారం అకౌంట్ లేకుండా అసలు డబ్బులు ఎలా రూట్ చేస్తా ఉంటాడు ఏంటైనా? ఎలా ఉంటుంది? షెల్ కంపెనీలు అంటే అవనే కదా అనేది. ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా కేవలం బోర్డు పెట్టుకుని అవసరమైనప్పుడు ఇటు తట్టు అటు తిట్టి చేస్తున్నారనే కదా అంటుంది. తర్వాత నిన్న చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఒకే ఆఫీస్ లో ఒకే అడ్రస్ పేరు మీద ఆ అడ్రస్ లో ఉండాల్సిన కంపెనీ కాకుండా 10 షెల్ కంపెనీలు ఉన్నాయి. కొత్తది ఇషా ఇన్ఫ్రా, దాంట్లోనే మోహిత్ రెడ్డి, భార్గవ రెడ్డి రాసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి ఆ కంపెనీ పేరుతోటి. అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏమంటారు? ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా. ఎలాగంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని ఆయన వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి భ్రమపడేటువంటిది. అంటే పరమ పవిత్రంగా అసలు తప్పు అంటే తెలియనటువంటి వ్యక్తిలాగా భాష మీద తనకున్నటువంటి పరిజ్ఞానంతో మాట్లాడుతున్న విధానం చూస్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇన్ని దారుణాలు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి పాపభీతి గాని లేకపోతే సమాజం పట్ల కనీస బాధ్యత లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే సిట్ అనేటువంటిది నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను రిషి గారు, చాలా సిస్టమేటిక్ గా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు స్కామే లేదన్నప్పుడు మీ వాళ్ళు ఎవరైతే ఇవాళ లోపల ఉన్నారో వాళ్ళు న్యాయపరంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఉపయోగించుకునే కదా ఇవాళ వాళ్ళు కోర్టు బెయిల్స్ డినై చేస్తేనే కదా ఇవాళ వచ్చి జైల్లో ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి బెయిల్స్ ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు అంటే మీకు తెలిసిన మాత్రం అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు కానీ వీళ్ళకి తెలియదా? ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు అప్రూవర్స్ గా మారుతాం అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? పెట్టెల కొద్దీ ఉన్నాయా మీ మీద సాక్ష్యాధారాలు, ఇంకా మీరు వచ్చి అప్రూవల్ గా మారి మాకు చెప్పేది చాలు ఇలాంటి లోపలికి అని చెప్పేస్తున్నాను. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి ఒక విష సర్కిల్ ని వాళ్ళు ఫామ్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనండి అందరికీ తెలిసిన కామన్ విషయం, 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఇక చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది కాబట్టి మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా కాబట్టి అడిగేవాడు ఉండడన్న తర్వాత ఏంటంటే వాళ్ళ తలరాత రాసే విధాతలైనటువంటి ఓటర్లు వెంటనే వాళ్ళ యొక్క విజ్ఞతను ప్రదర్శించారు కాబట్టి ఇవాళ వాళ్ళకి గతి పడుతోంది. ఇదే కాదండి, ఎండ్ యూజర్ అంటే మనకి ఫైనల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే మనకి ఫైనల్ గా డబ్బంతా చేరింది, బిగ్ బాస్ అనండి ఇంకోటనండి ఇక్కడికి వెళ్లే వరకు కూడా ఖచ్చితంగా ఇది సాగుతుంది. ఎవరినన్నా ఎందుకంటే కోర్టులు గట్టిగా ఉంటాయి. మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే గతంలో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే అడిగిన ప్రతి ఒక్కరికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి చాలా కేసులు. ప్రజలు కూడా అనుకున్నారు ఏంటి కోర్టులు ఏంటి వ్యవస్థ ఏంటి ఇలా పనిచేస్తుంది ఏంటని. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం వెళ్ళిన ఎవరికి రిలీఫ్ దొరకపోవటం అంటే ఏంటంటే దీంట్లో ఎంత గ్రావిటీ ఉంది, ఎంత పెద్ద నేరం జరిగింది అనేటువంటిది వాళ్ళు